అనధికార భవనాలు కట్టడాలపై మండిపడ్డ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్ ఆల్ఫా కృష్ణ విశాఖలో 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కేబుల్ నెట్వర్క్ ప్రసారం అవుతున్న విహారీ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. విహారీ ప్రేక్షకులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విశాఖలో ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తామని మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఆగ్రహం వ్యక్తపరిచారు. తమ నివాస ప్రాంతం అయినటువంటి 52 వార్డు నుంచి మొదలుపెట్టి నగరంలో మొత్తం 98 వార్డుల్లో అవినీతి చిట్టాను బయటకు తీస్తాను అంటూ నగరంలో ప్రస్తుతం బిల్డర్ల హవా నడుస్తుందని, ప్రభుత్వ స్థలాల్లో అధికారుల సహాయంతో ఇష్టారాజ్యంగా నిత్యం ప్రవహించే మున్సిపల్ గడ్డలపై కాలువగట్టుల్లో సైతం ఆక్రమించి నిర్మాణాలు చేసినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి లీజుల రూపంలో ఇల్లీగల్ పనులు చేస్తుంటే అధికారులు నోరు మెదపట్లేదు ఎందుకని ప్రశ్నించారు. ఇక నుంచి ఎక్కడ అక్రమాలు జరిగినా ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ పోరాటం చేస్తుందని, జీవీఎంసీ ఆదాయాన్ని గండికొట్టే ప్రక్రియలో ఎవరు ఉన్నా సహించేది లేదంటూ ఆల్ఫా కృష్ణ తెలిపారు. నగరంలో అన్ని వార్డుల్లో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న వారిని టీడీఆర్ లేకుండా అక్రమ అంతస్తుల జాబితా మరియు సేకరించి ప్రతి జోన్లో ఉన్న జోనల్ కమిషనర్లందరికీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ తరపున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అక్రమాన్ని, అవినీతులను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం మాకు సాధ్యం కానప్పటికీ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ మేము, మా టీము, మా నాయకులు అందరం కలిసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా లీగల్ అడ్వైజర్స్, మా నాయకులు, అన్ని వింగ్స్ వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయం ఏంటనేది మీకు ఆ రోజు జరిగేటువంటి ప్రెస్ మీట్లో తెలియజేస్తాం. కానీ ఆ రోజు చెప్పబోయేదానికి అనుగుణంగా మీకు 2 మాటలు చెప్పాలని కూడా అనుకుంటున్నాం. జీవీఎంసీలో 98 వార్డులలో అత్యంత దారుణంగా జరిగినటువంటి అవినీతి, ఒక సామాన్యుడు ఒక 30-40 గజాల్లో ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చేసి జీవీఎంసీ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్లు, ఏసీపీలు వెళ్లి 100 రకాలుగా రూల్స్ అడుగుతున్నటువంటి వ్యక్తులు మరి మనకున్నటువంటి ఈ 4 జోన్లలో 8 జోన్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వాళ్ళ మరి మీరు చూసి స్పందించడం లేదా, చర్యలు తీసుకోవట్లేదా? మీరు ప్రజలకు జవాబుదారుతనంగా ఉండాల్సినటువంటి అధికారులు, మీరు కళ్ళు తెరిపిస్తాను మీకు, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ దీని మీద పోరాటం చేస్తుంది, సాక్ష్యాలతో సహా, డోర్ నంబర్లతో సహా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి మరి ఈ రోజున లాడ్జీల పేరట, గెస్ట్ హౌస్ల పేరట, సర్వీస్ అపార్ట్మెంట్ల పేరట ఎలాంటి పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా వ్యాపారం జరుగుతుంటే చూస్తూ మీరు ఎందుకు ఊరుకుంటున్నారో మీరు ఇవాళ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గౌరవ న్యాయస్థానాలకు మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మా సర్వసభ్య సమావేశంలో అడగబోతున్నాం మిమ్మల్ని. సెల్లార్ల పేరిట అక్రమ నిర్మాణం, అదనపు అంతస్తులు వేసుకోవడంలో అక్రమ నిర్మాణం, రాజమహల్ లాంటి భవంతుల్ని ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకొని యథేచ్ఛగా మీరు అక్రమాలకు పాల్పడుతుంటే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఈ విషయంలో పోరాటం చేయబోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులైనటువంటి అధికారులకు, గౌరవనీయులైనటువంటి అనధికారులకు
ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో, ఎక్కడ అక్రమాలు ఉన్నాయో వాటన్నిటి మీద మేము సేకరించినటువంటి ఆధారాలను క్రోడీకరించుకొని పూర్తి ఆధారాలతో సహా డోర్ నంబర్లతో సహా మీకు అధికారులకు ఇవ్వడం జరుగుద్ది. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ద్వారా డిమాండ్ చేస్తాం. గౌరవ కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్, జోనల్ కమిషన్లకు, ఏసీపీలకు, చీఫ్ ప్లానర్ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి, ఏసీబీ వారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుద్ది. ఆ ఇచ్చే క్రమంలో పేరు, డోరు నంబరు, వార్డు నంబరు పొందుపరిచి అవి మీకు తెలియజేస్తాం. ఈ 3 రోజుల్లో మీరు చర్య తీసుకుంటారని మేము భావిస్తాం. చర్య తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తిగా మీరే భరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దౌర్భాగ్యం ఏంటి అంటే యథేచ్ఛగా ఇల్లు నిర్మాణం చేసుకొని ఆ ఇంటికి డోర్ నంబర్ కూడా లేనటువంటి గ్రూప్ హౌస్లు కట్టుకొని వాళ్ళ ఉన్నారు అంటే మరి ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు వాళ్ళు. అధికారులు ఏం చేస్తున్నారు? ఒక సామాన్యుడు లేకుండా ఒక మధ్యతరగతి అతను చిన్న గోడ కట్టుకుంటే మీ చైర్మన్లను, మీ వాళ్ళను పంపించి ఆఫ్ చేస్తుంటారే, మరి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఎన్ఏడి కొత్త రోడ్డు నుండి మీకు రమారమి, మర్రిపాలెం, కంచరపాలెం వేరే ప్రాంతంలో మరి గడ్డల్ని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు మీరు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఎవరో కాపాడుతారని, కానీ అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా నిజాలు బయటే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ చేయబోతుంది. చాలా క్రెడిబిలిటీగా చెప్పి చేయబోతున్నాము. దొంగతనంగా చేయడం మాకు అలవాటు ఉండదు. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ కి దొరతనంగా, నిజాయితీగా జరిగిన అక్రమాల మీద పోరాటం సాగిస్తాం. మీరన్నారు ఇందాక, మీరు ఇక్కడే మీ ఇంటి దగ్గరే రేపు మీటింగ్ పెట్టబోతున్నారన్నారు కదా, మరి దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటని మీరు అడిగారు. చాలా సంతోషం. నా నియోజకవర్గం పశ్చిమం, నా వార్డు 52, నేను నివాసం ఉండేది కరాస. ఇంట గెలిచి రచ్చగలమని చెప్పే సామెత ఉంది. దానికి అనుగుణంగానే ప్రక్షాళన 52వ వార్డు నుండే నేను మొదలు పెట్టబోతున్నాను. కాబట్టి 8 జోన్లలో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు మా మీడియా బృందం, ఆ ఇండ్లు, వాటి తాలూకా మీడియా, వాటి తాలూకా వీడియోలు, వాటి తాలూకా ఫోటోలు కూడా మా దగ్గర అన్ని ఉన్నాయి. ఒకవేళ నేను చేసిన ఆరోపణ తప్పని ఎవరైనా నిరూపిస్తే మీరు ఎలాంటి దావా వేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నా ఎదుర్కోవడానికి. లేదు మీరు చేసింది అక్రమని మేము నిరూపిస్తే మీరు కట్టుకున్న నిర్మాణాలని మీరు కూల్చివేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. మా మీడియా బృందం ఉంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,
సోషల్ మీడియా ఉంది, మా నాయకులు ఉన్నారు. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగా 52 మా ఇంట్లో రేపు ఎందుకు పెట్టబోతున్నాను అంటే, ఈ 52వ వార్డు గడ్డ ఇది ఒక అభివృద్ధికి అడ్డ. 52వ వార్డు గడ్డ సమానత్వానికి ఒక పేరు. ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి నాయకత్వం ఉంది రాజకీయాల్లో. అందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి టైంలో కూడా కొంతమంది అందరి కళ్ళు కప్పి చెప్పేవి నీతి మాటలు. ఏదో సామెత ఉంటుంది, దూరేది ఏదో అన్నట్టుగా చేస్తున్నారు. జాగ్రత్త, నేను చెప్తున్నాను, మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా, మిమ్మల్ని బయట పెట్టబోతున్నా. మాట్లాడేటప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కోట్లు ప్రజాధనం దోచుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో, వ్యాపారాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, జూదాలు ఆడిపిస్తూ, వ్యభిచారం చేస్తూ, సెటిల్మెంట్లు చేస్తూ సిగ్గుండాలయ్యా మీకు. అందుకే ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, 2-3 రోజుల్లో జరగబోయే, కరాసలో జరగబోయే, నా ఇంటిలో జరగబోయే సర్వసభ్య సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తానని చెప్పి